ఢిల్లీ ధర్నా పరిణామాలపై ఎక్స్లో రాహుల్ కీలక పోస్ట్ చేశారు. విద్యార్థులపై దాడి, భారతీయ కుటుంబాలపై దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. సమాధానం ఇవ్వకుండా మోదీ తప్పించుకోవాలని అనుకుంటున్నారు అని రాహుల్ అందులో ఆరోపించారు. మన విద్యార్థులకి న్యాయం జరగాలని దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ ఈ గంటన్నరలో ఇది రెండవ ట్వీట్. భారత విద్యార్థుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకూడదు అంటూ రాహుల్ ఆ ట్వీట్లో ప్రస్తావించారు. ఈ నిరసన స్టార్ట్ చేయగానే ఒక పోస్ట్ని పెట్టారు. అందులో ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు రాజీనామా చేయాలన్న డిమాండ్ తీసుకొచ్చారు. చర్చించడానికి సుముఖంగా లేదు ప్రభుత్వము, లేకపోతే అకౌంటబిలిటీ జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తుంది అంటూ అందులో ప్రస్తావించారు. తాజాగా మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఆయన ప్రస్తావించిన అంశం ఢిల్లీ ధర్నా పరిణామాలపై విద్యార్థులపై దాడి, భారతీయ కుటుంబాలపై దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. సమాధానం ఇవ్వకుండా మోదీ తప్పించుకోవాలని అనుకుంటున్నారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలి, ప్రతి భారతీయుడు ఇది కోరుకుంటున్నాడు. భారత విద్యార్థుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకూడదు అంటూ రాహుల్ ఈ ట్వీట్లో ప్రస్తావించారు. ఇక ఐదు డిమాండ్లు ప్రస్తుతానికి కేంద్రం ముందు ఉంచింది కాంగ్రెస్. అందులో డిమాండ్ నెంబర్ 1, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇది చాలా కీలకమైన డిమాండ్. ఇది డిమాండ్ నెంబర్ 1గా కనిపిస్తోంది. సో ఈ డిమాండ్ నెంబర్ 1 కాకుండా మిగిలిన 4 అంగీకరించినా సరే నిరసన విరమించేందుకు, ఈ అజిటేషన్స్ కొనసాగించేందుకే వాళ్ళు డిసైడ్ అవుతారు. తప్పితే వాళ్ళు నిరసన విరమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ ఇప్పటి డిమాండ్ కాదు, డే 1 నుంచి వస్తామన్న డిమాండ్. నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి వస్తామన్న డిమాండ్. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మిగిలిన 4 డిమాండ్ల విషయానికి వస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా మిగిలిన డిమాండ్లకు మేము అంగీకరించామన్నా సరే కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. కానీ మోదీ 3.0లో గడిచిన 12 సంవత్సరాలుగా ఇలా ఆరోపణలు ఎదుర్కొన్న ఏ మంత్రిని ఆయన తొలగించిన దాఖలాలు లేవు. గతంలో రైలు ప్రమాదాలు జరిగిన అనేక సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ని రాజీనామా చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలు ఎంత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినా సరే అశ్విని వైష్ణవ్ను రైల్వే శాఖ మంత్రిగా ఆయన తప్పించలేదు. నిర్మలా సీతారామన్ మీద ఎజిటేట్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ని తప్పించలేదు, ఎవరిని తప్పించలేదు. ప్రక్షాళన జరిగినప్పుడు, అంటే క్యాబినెట్ రీషఫల్ అయినప్పుడు, షఫల్ చేసినప్పుడు కొన్ని శాఖల్ని మార్చారు, కొన్ని టాక్టికల్గా, కానీ ఎవరిని తప్పించిన దాఖలాలు లేదు. ఇప్పుడు కూడా రీషఫల్ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ పోస్ట్నో ఇంకొకరి పోస్ట్నో అడ్జస్ట్ చేసి ఉండవచ్చు కాక ఆ సమయం వస్తే. కానీ ఇప్పుడు అంతకంటే ముందే ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాలి అన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పిస్తారా అన్నదే ఒక క్వశ్చన్గా కనిపిస్తుంది. అదే జరిగితే తప్పును అంగీకరించినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం ముందున్న ఆప్షన్స్ ఏంటనేది కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లేకపోతే లౌక్యంగా ధర్మేంద్ర ప్రధాన్ తోటే ఈ అజిటేషన్స్ నేపథ్యంలో నేనే తప్పుకుంటున్నాను అని చెప్పి ఆయనతోటి రాజీనామా లేఖను ఇప్పిస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇది డిమాండ్ నెంబర్ 1. డిమాండ్ నెంబర్ 2, పార్లమెంట్లో హోంమంత్రి ప్రకటన చేయాలి. దీనికి అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే హౌస్లో దీనికి సంబంధించి చర్చ ఎలా అయినా చేపట్టాలి అని చెప్పి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. తప్పించుకోవాలన్న పరిస్థితి లేనప్పుడు దాని గురించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం లేకపోలేదు. అది కూడా హోంమంత్రి చేయాలి అంటున్నారు, చూడాలి. ఇక డిమాండ్ నెంబర్ 3, విద్యార్థుల సమస్యలపై చర్చ చేపట్టాలి. దీనికి పెద్ద సమస్య ఉండకపోవచ్చు ప్రభుత్వానికి. 4 ఢిల్లీలో జరిగిన హింసపై దర్యాప్తుగా ఆదేశించాలి. నిన్న విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగింది, బాష్పవాయువులు ప్రయోగించారు, కొట్టారు. సో ఈ హింసపై దర్యాప్తుకు ఆదేశించాలి అంటున్నారు. అలానే మృతుల కుటుంబాలకు, నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంలో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటున్నారు. ఎక్స్గ్రేషియాకి సంబంధించి నెంబర్ ఎంతో స్పష్టంగా తెలియరావట్లేదు, కానీ ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్న డిమాండ్ మాత్రం తెర మీదకు వచ్చింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రస్తుతానికి కేంద్రం ముందు కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ డిమాండ్ల నేపథ్యంలో వాటిని కేంద్రం ఎలా అడ్రస్ చేస్తుందనేది వెయిట్ చూడాలి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ అజిటేషన్స్పై ఒక ట్వీట్ చేశారు. లేటెస్ట్గా ఆ దృశ్యాలను చూస్తున్నాము. ద హోప్ ఆఫ్ ఇండియా, శ్రీ రాహుల్ గాంధీ ఈజ్ ఆన్ ప్రొటెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, సీకింగ్ రెసిగ్నేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. సో ఫ్యూచర్, భవిష్యత్తు, భారతదేశానికి భవిష్యత్తు, హోపు. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా రిజిగ్నేషన్ కోసం పట్టుబట్టారు. అవర్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేజీ అండ్ శ్రీమతి ప్రియాంక గాంధీజీ ఆర్ గివింగ్ కరేజ్ అండ్ ఎక్స్టెండింగ్ fullest support to the youth who are protested across the country. So, Congress అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అలాగే
ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా తమ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఈ నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళకి అని చెప్పారు. వి ఆర్ విత్ యూ, యూత్ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్ కా హాత్, యువా కే సాత్ అని చెప్పి ఆయన పెట్టారు. మేము మీతో ఉన్నామంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ ఎజిటేషన్కి మేము మద్దతు పలుకుతున్నామంటూ ఆయన చెప్పారు. కాంగ్రెస్ కా హాత్, యువా కే సాత్ అంటే కాంగ్రెస్ చెయ్యి యువకులతోటి ఉంది అని చెప్పేసి ఆయన అందులో ప్రస్తావించారు. సో ఎజిటేషన్స్కి మద్దతు పెరుగుతోంది. ఒక్కొక్క దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. కేంద్రం ముందు ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఈ డిమాండ్లపై ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దాదాపుగా గంటన్నర పైన మోదీ నివాసం ఒక ఎగ్జిట్ దగ్గర కాంగ్రెస్ అగ్రనేతలు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అంతా కూడా బైఠాయించి నిరసన కంటిన్యూ చేస్తున్నారు. జితేంద్ర సింగ్ వచ్చారు. ఆ తర్వాత జితేంద్ర సింగ్ మంతనాలు పని చేయనట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కొన్ని డిమాండ్లు ఉంచింది. ఆ డిమాండ్లను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమిత్ షాకి ఫోన్లో ఎక్స్ప్రెస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వాటికి కేంద్రం ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.